తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈ పెనుమార్పులో భాగంగా నీ కుట్రలన్నీ బయటకొచ్చాయంటే నిన్ను కూడా కుళ్ళబుడిచి ఇంట్లో నుంచి బయటికి గంటేస్తారు. చెయ్యమన్న పని చేయటం చేత కాదు కానీ నాకు సలహాలిస్తున్నావా? పెట్రా ఫోను. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఈ మనుషులందరికీ ఏమై ఉంటుంది? నన్ను కొంచెం మన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? అత్తయ్య గారు నన్ను ఇంటికి రమ్మన్నారు. అభితో గొడవ పడకు. తనని ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు. నువ్వు అభిని తీసుకుని ఇంటికి వెళ్ళు. జన్మలో అభి మొహం చూడకూడదనుకున్నాను. దాని గాలి కూడా నాకు సోకకూడదనుకున్నాను. అలాంటిది ఈరోజు మళ్ళీ అమ్మ అభిని ఇంటికెందుకు తీసుకురమ్మంది? ఎందుకంటే మళ్ళీ మనిద్దరిని కలపడానికి. మనిద్దరం కలవటమా? అది జన్మలో జరగదు. ఏ నోటితో అయితే అత్తయ్య గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు, అదే నోటితో నన్ను తిరిగి రమ్మన్నారు. అప్పుడైనా మీకు అర్థం కాలేదా మళ్ళీ మనిద్దరం కలవబోతున్నామని? ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టగానే మళ్ళీ ఇంటి కోడలిస్తానాన్ని నువ్వు ఆక్రమించుకోవాలనుకుంటున్నావా? ఇంకా నేననుకోవడానికి ఏముంది? అత్తయ్య గారు మళ్ళీ నా స్థానాన్ని నాకివ్వబోతున్నారు. మీరే అది అర్థం చేసుకోవడం లేదు. సరే అయితే నువ్వనుకున్నట్లే మా అమ్మ నిన్ను కోడలి స్థానంలోకి తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టినా నా భార్య స్థానాన్ని మాత్రం నువ్వెప్పటికీ అందుకోలేవు. రాహుల్ బాబు, ఈ ఇంటి గడప మళ్ళీ నేను తొక్కుతానో లేదోనని నిన్నటిదాకా అనుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు అధికారికంగా అత్తయ్య గారి ఆహ్వానంతోనే ఈ ఇంటికి తిరిగొచ్చాను. మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలియడానికి ఇదే ఒక నిదర్శనం. మా అమ్మ మనసు మారిందో లేక మా అమ్మ ఏం ఆలోచిస్తుందో నాకు తెలీదు. కానీ మా అమ్మ మారిపోయినంత ఈజీగా నేను మారిపోను. మార్పు అనేది చాలా సహజం అంటూ ఉంటారు కదా రాహుల్ బాబు. ఈరోజు అత్తయ్య గారిలో వచ్చిన మార్పే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీలో కూడా వస్తుంది. మీరు కూడా నన్ను భార్యగా స్వీకరించడం జరుగుతుంది. అదెప్పటికీ నీకో పగటి కలలాగే నిలిచిపోతుంది. నేను నిన్ను అభిమానించడం కానీ హక్కున చేర్చుకోవడం కానీ ఈ జన్మలో జరగదు. చూడండి రాహుల్ బాబు, నిజమైన ప్రేమకి చాలా బలం ఉంటుంది. ఎంతటి బలం అంటే పాషాణ హృదయం ఉన్న మనుషుల్ని కూడా పసిపిల్లల్లా మార్చేస్తుంది. నాలో మీ మీదున్న ప్రేమ కూడా అంతటి బలమైంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా ప్రేమని మీరు అర్థం చేసుకునేలా మిమ్మల్ని మారుస్తుంది. నన్ను అభిమానించి హక్కున చేర్చుకునేలా చేస్తుంది. మీలో మార్పు తీసుకొస్తుంది. అత్యాశకు కూడా ఒక హద్దుండాలి. ఇది అత్యాశ కాదు, ఒక మామూలు అమ్మాయి మనసులో ఉన్న న్యాయమైన కోరిక. మీరే చెప్పండి, నా కోరికలో న్యాయం లేదా? నా భర్తతో కలిసి బ్రతకాలి అనుకోవడంలో తప్పేమైనా ఉందా? నీ కోరికలో న్యాయం ఉండొచ్చు, కానీ అది నువ్వు నిజాయితీగా బ్రతికినప్పుడే, నీ మీద నీ కుటుంబంలో అందరికీ నమ్మకం ఉన్నప్పుడే.
ఏనాడైతే నీ మీద మా అందరికీ నమ్మకం పోయేలా చేశావో ఆనాటి నుండే నువ్వు ఇంట్లో ఉండే అర్హత కూడా కోల్పోయావు. నీ కోరికలో న్యాయం ఉంటే సరిపోదభి. నువ్వు నిజాయితీగా బ్రతకాలి. నాలోనూ నా ప్రేమలోనూ ఆ నిజాయితీ ఉంది కాబట్టే మళ్ళీ ఈరోజు ఈ గడప తొక్కగలిగాను. అది అతి త్వరలోనే మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఉండండి, మీకు కాఫీ తీసుకుని వస్తాను. అసలు నా జీవితంలో ఏమవుతుంది? నాకిష్టం లేని వాళ్ళని నా లైఫ్లోకి తీసుకొచ్చి ఈ కాలం నాతో ఎందుకిలా ఆడుకుంటుంది? ఛ! మావయ్య గారు, కాఫీ తీసుకోండి. ఎన్ని రోజులైందమ్మా నీ చేత్తో కాఫీ తాగి. నందనగా ఈ ఇంట్లో ఉన్నా కాఫీ ఇచ్చే అవకాశం నీకు దొరకలేదు. కనీసం ఇప్పుడైనా నీ చేతి కాఫీ తాగగలుగుతున్నాను. ఇక మీదట ఇక్కడే ఉంటాను కదా మావయ్య, రోజు నా చేతి కాఫీ తాగుతురులేండి. ఆ. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు మళ్ళీ ఇంత సులువుగా ఈ ఇంటి గడప తొక్కుతావని నేను అనుకోలేదు. నాకు కూడా ఇదంతా ఒక కలలా ఉంది మావయ్య. అత్తయ్య గారు మళ్ళీ నన్ను అర్థం చేసుకుంటారని, మళ్ళీ ఇంటి కోడలి స్థానాన్ని నాకు తిరిగిస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఇది ఆ పైవాడి అద్భుతమో లేక అత్తయ్య గారి మంచి మనసుకి నిదర్శనమో నాకు అర్థం కావడం లేదు. ఏదైతేనేమ్మా, మళ్ళీ నువ్వు ఈ ఇంటికి తిరిగొచ్చావు కదా, నాకదే చాలు. ఇకపై మీ ఇంటి కోడలిగా, రాహుల్ బాబుకి భార్యగా మీ అందరికీ సేవ చేసుకుంటూ బతికేయడమే నా లక్ష్యం మావయ్య గారు. అత్తయ్య గారి మనసు మారినట్టే రాహుల్ బాబు మనసు కూడా త్వరలోనే మారిపోతే అంతకన్నా నేను కోరుకునేది ఏదీ లేదు. ఇంత పెద్ద అద్భుతం జరిగిన తర్వాత రాహుల్ మనసు మారడం అనే ప్రక్రియ జరగడానికి ఎంతో కాలం పట్టదులేమ్మా. వాళ్ళకు కూడా ఇవ్వమ్మా. కాఫీ తీసుకో ఐరేంద్రి. ఏంటి, ఇందులో నేనేమైనా కలిపానని భయపడుతున్నారా? ఈ భూమి మీద రెండు రకాల మనుషులుంటారు. ఒక రకం ఎవరిని ఎలా నాశనం చేద్దామా అని చూసే నీలాంటి వాళ్ళు. మరో రకం అందరి సంతోషాన్ని కోరుకునే నాలాంటి వాళ్ళు. మాలాంటి మంచివాళ్ళు క్షమించి వదిలేస్తున్నారు కాబట్టే మీలాంటి వాళ్ళకి ఇంకా ఈ భూమి మీద బతికే అవకాశం దొరుకుతుంది. భయపడకుండా కాఫీ తాగు.